సూపర్ కలర్ఫుల్ అబ్బా అదిరిపోయే వాళ్ళ గెటప్లు మామూలు లేవు. చాలా మైథాలజీ గెటప్లు కనబడుతున్నాయి, పల్లెటూరు గెటప్ కనబడుతున్నాయి. ఇవాళ నాకు తెలిసి అంతకు మించి మామూలుగా ఉండదు మాట ఇవాళ ఎంటర్టైన్మెంట్. సో పిల్లలు, టీమ్ లీడర్స్, వెల్కమ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు డ్రామా జూనియర్స్ బ్లాక్ బస్టర్ స్పెషల్. Thank you so much. Please take your seats. So drama judges వచ్చారు, team leaders వచ్చారు. ఇంకెందుకు ఆలస్యం? Let me welcome my cute judges. Cute ఏంటి? Cute judges. Cute? Talented. Awesome, talented. అట్లన్నిటికంటే ఎక్కువ మీరు నాకు క్యూట్ కనబడుతున్నారు బేసికల్లీ ఇవాళ. అంటే మనో గారు మీకు క్యూట్ కనిపిస్తున్నారా? 100%. He's a handsome hunk of whole India. Handsome, yes, but cute? Of course he is cute. See that smile? ఒకసారి నవ్వుతా. ఇప్పుడు డ్రామా జూనియర్స్ బ్లాక్ బస్టర్ స్పెషల్ అని మన ముందుగా ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. అతను ఎవరు అంటే పున్నాగా సీరియల్లో మనందరికీ పరిచయం అయి ఇప్పుడు అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు అంటూ మన ముందుకు వస్తున్నాడు ఆకర్ష్. సో లెట్ మీ వెల్కమ్ హిమ్. Hi sir. Hi ma'am. Hello. Ma'am, you're very beautiful. Oh, thank you. అంటే ఈ ఏజ్ లో నాకు ఎవరైనా బ్యూటిఫుల్ అంటే నేను చాలా సుఖంగా పడతాను. ఏంటి మేడం ఏజ్ అంటారు? ఏజ్ 30. మీకు నాకు మహా అయితే ఒక 2-3 years డిఫరెన్స్. నాకంటే చిన్నోళ్ళని చెప్తున్నానా మీరు? నా అబ్బాయి 15 అయిపోయాడు. అకీరా మీ అబ్బాయి నాకంటే సంవత్సరం చిన్నోడు అంతేనా? అంతే. వాళ్ళు 40 మంది అయ్యారయ్యా. I'm 32. హలో సుధీర్ గారు. హలో, నేను తెలుసా మీకు? బాగా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా వరల్డ్ ఫేమస్ అండి. ఎందులో సార్? సార్ అది మీకు తెలియాలి సార్. వద్దు, నా మీద ఉంది లేక టాపిక్. ఏంటి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా 2 బాక్స్ ఎలగలు పెడతా నా కారు ఎంతకెళ్ళి రండి. అర్థమైందా మీరు ఎంత వరల్డ్ ఫేమస్ అని? అప్నా టైం ఆయేగా. ఓకే, ఏంటి పని చేయండి, మీ దగ్గర ఉన్న ఆర్ఆర్ఎల్ని వేస్తా ఉండండి. మేము మాట్లాడుతూ ఉంటాం, మీరు వేస్తూ ఉండండి. ఉన్నా ఇంకేమన్నా? చంపేశారు. రే నీకేంటా పాలిష్ పెట్టిన బ్లాక్ సూలాగా నల్లగా నిగనగలాడిపోతావు. గ్యారంటీ కలరా? ఏంట్రా ఇది? కోపం వచ్చిందా? సారీ. గంటల కాంతారావు వీడి గంటలు ఉన్నాయంటే పిండి చేస్తాడు. నేను మాట్లాడాలా వద్దా? అమ్మడు ఫ్లోలో లచ్చనేస్తాం అని మెంటలు పెట్టుకోకే మెట్లు వచ్చేది. మరి సైలెంట్గా ఉండాలా. సీరియల్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతుంది. గర్ల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ది రాంగ్ క్వశ్చన్. మీరు మీకే క్వశ్చన్ వేసుకుంటున్నట్టున్న ఉంది. మీరు ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే నేను బాధపడాల్సి వస్తుందేమో. మీరు దయచేసి మీకు ఎటువైపు కంఫర్ట్గా ఉంటే అటువైపు కూర్చోండి. మిమ్మల్ని నేనేం గెలకను. మనకి అవార్డు వస్తే ఎగిరి గెంతేస్తాం. అదే పద్మశ్రీ అవార్డు వస్తే మన ఆనందానికి హద్దులే ఉండవు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి నాకు అవార్డు వద్దు బాబోయ్ వెనక్కి తీసుకోండి అంటున్నాడు. ఆ కథ ఏంటో చూడాలంటే వి షుడ్ వెల్కమ్ టీమ్ బి. టీమ్ బి రావాలంటే లైట్స్ కెమెరా డ్రామా. అన్నా ఏంటి ఇక్కడ కూర్చున్నావు? నానా నా చిన్నప్పుడు కనుచూపు మేరకు ప్రాంతం మొత్తం పచ్చని పొలాలతో చెట్లతో కలకల్లాడుతూ ఉండేదిరా. నాకలి భుజాన్ని వేసుకుపోయే రైతులు, పొలం నుంచి ఇంటికి ధాన్యం తీసుకుపోయే ఎడ్ల బండ్లు, గడ్డి మోపు తలపై మోసుకుపోయేటోళ్ళు, టిఫినీల్లో అన్నం కట్టుకుపోయేటోళ్ళు, ఆవులు, గేదెలు, మేక
నగలు అవన్నీ సొత్తా ఉంటే చేయి తిరిగిన మొనగాడు పల్లె బొమ్మ గీసినంత అందంగా ఉండేదిరా. అలాంటిది వాన లేక ఎడారిలా మారిపోయింది. ఊర్లో వాళ్ళందరూ పట్టణానికి వలసిపోయి అది తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. నా మాటిని ఈ ఆలోచనలన్నీ మానేసి ఇంట్లో ప్రశాంతంగా ఉందిరా నాన్న. మళ్ళీ మన ఊరు తిరిగి పచ్చదనం పులుముకున్నప్పుడు మన ఊరు నుండి పొట్ట చేత పట్టుకుని ఎగిరిపోయిన పక్షులు తిరిగి గూటికి చేరుకుంది. అప్పుడేరా నాకు ప్రశాంతం. సరే సరేలే, ముందింటికి రా, అమ్మ కోపడుతుంది. ఏంటయ్యా ఇది? పిచ్చిగా నీ పట్టిందా? పనికి పోతే కనీసం 10 రూపాయలన్నా వస్తాయి. అట్లా కూర్చుని ఆలోచిస్తే జుట్టు రావడం తప్ప 10 పైసలు కూడా ఉపయోగం లేదు. నేను అదే అంటున్నామ్మా, ఊర్లో ఎవరికి లేదు నీకే ఎందుకు అని. అన్ని మీకే తెలిసినట్టు మాట్లాడతారు. నాకేంటంటారు? ఇది నా ఊరు, నేను పుట్టిందేలా. దీని గురించి నా కాక ఇంకెవరు కుట్టుంది? మన ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో నది పై రూపంలో జలసురుంది. అక్కడ నుంచి కాలం తవ్వి నీళ్లు తెప్పిస్తే మన ఊరికి పానం వచ్చినట్టే. అది అవ్వదు అని మొత్తుకుంటే అదే పాట పాడతావే. పిల్లని ఎందుకంటే ఇసుకెత్తావు? అది చెప్పిన మాట వినొచ్చుగా. చెప్పండి, ఆ కాలం ఎలా తవ్వాలో చెప్పండి, ఇంటా. మేమేం చెప్పం, అపర భగీరథ అనుకుంటావుగా. నువ్వే ఆలోచించు. ఆలోచిస్తాను, నేనే చేస్తాను. ఏంటి కొంపతీసా కాలం నువ్వే తోతానంటావా ఏంటి? ఎప్పుడో ఎక్కడో చోటు ప్రయత్నం మొదలవ్వాలి. ఆ ప్రయత్నం నేనే మొదలు పెడతాను. రేపటి నుంచి కాలం నేనే తవ్వుతా. ఏ కాకివి అంత దూరం కాలం అంటే మాటలా? బానే మాట్లాడుతున్నాలే గాని ఊకో. రండి కూడు తిందురు. ఏవయ్యా తినడానికి రా. నాకు తినబుద్ధి కావట్లేదు. నువ్వా ఏం చేస్తున్నా? ఊరికి నీళ్ళు రావడానికి కాలువ తవ్వుతుంది. ఏంది నువ్వు మన ఊరికి నీళ్లు రావడానికి కాలువ తవ్వుతున్నావా? అది ఒక్కడివే భగీరథ ప్రయత్నం అన్నమాట. అది సరే అవుతాదా? ఆహా అవుతాదా అని పోరా నోరే ఎత్తులో. అవుద్దండి. ఈ రోజు కొద్దిగా అవుతుంది, రేపు ఇంకొద్దిగా అవుతుంది. ఏ నాటికైనా ఈ కాలం పూర్తవుతుంది. మీరన్నీ చేసే పని ఎగ్గొట్టి ఊరిని ఉద్ధరిస్తానని తిరుగుతున్నావు కదా, మరి తినటానికి యాడ్ను సత్తదనే ఆలోచన కూడా ఉండాలిగా. నువ్వేమన్నా సరే ఈ అన్నం నేను తింటాను. ఎందుకంటే కాలం తవ్వడానికి శక్తి ఉండాలి కదా. ఊర్లో వాళ్ళు ఎక్కిరిస్తా ఉంటే తట్టుకోగలుగుతాను కానీ నా భార్య నా కొడుకు కూడా నన్ను నేలని చేస్తుంటే జీర్ణం కాకి జీర్ణం.
నాన్న చాలా గొప్పోడ్రా, పెద్ద మనసున్నోడ్రా. తన కోసం కాకుండా ఊరి కోసం కష్టపడుతున్నాడ్రా. అలాంటి ఆయనకి మన సాయం చేయకపోతే అంటారా? సాయం చేద్దాంరా. అలాగే అమ్మా, అలాగే చేద్దాం. ఈ ఊరి కోసం ఇంత కష్టపడుతున్నాం, నీకు సాయం చేయకుండా ఎట్టుంటామయ్యా? మేము నీతోనేనన్నా. ఉరకలు వేసే నదికైనా తెలిసిందా తనలో ఈ ఉనబడి పెంచిన తొలిచిన ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా? రైతారి గారు, మీరు ఒక అద్భుతమని, అనన్య సామాన్యమైన వారని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనే కాదు దేశంలో సైతం నీ పేరు మారుమోగిపోతుంది. మీరు చేసిన ఈ కృషికి భారత ప్రభుత్వం గుర్తించింది, మిమ్మల్ని పద్మశ్రీకి ఎంపిక చేసింది. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకుంటున్నారు దయదారి నాయక్ గారు. అయ్యా, నేను కాలం అయితే తవ్వగలిగాను, కానీ అది ఎంతో కాలం ఉండదయ్యా, ఊడిపోతూ ఉంటుంది. మీరు దయచేసి దాన్ని కాంక్రీట్ తో పటిష్టంగా చేయగలిగితే నా కష్టం 4 కాలాల పాటు ఉంటది. మీ నిస్వార్థత, మీ నిరాడంబరత చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. కాలును కాంక్రీట్ తో పటిష్టం చేయడానికి తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. ఆ బస్తాలు అక్కడ వేసేసారా? అలాగే రమేష్ గారికి డబ్బులు ఇచ్చేసాయి. అయ్యా తరే రాదే తరే కూసో. అయ్యిందా తరే ఇట్టొచ్చున్నావు? మీరేమైనా పనిపిస్తారేమోనని. నువ్వు పని చేయడం ఏంటి దైతారియా? దైతారి దైతారి అని దేశం మొత్తం నీ పేరు మారిమోగిపోతుంది. నువ్వు గొప్పల జాబితాలకు చేరిపోయావు. అయితే మాత్రం కూడుండాలి కదయ్యా, పని చేయకపోతే యాడ్ నుండి వస్తుంది. నువ్వు మా ఊరి వాడివి, నేను గొప్పగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కానీ ఇప్పుడు నేను పనిలో పెట్టి నీ గౌరవాన్ని తగ్గించలేదు. నన్ను క్షమించు. కావాలంటే డబ్బో దాన్నేమో పట్టుకెళ్ళు. కష్టపడకుండా వచ్చేది నాకేం వద్దయ్యా. దైతారి దైతారి అయ్యా, రామస్వామి గారు. వస్తున్నా. దైతారి మీరా? రండి, కూర్చోండి కూర్చోండి. అయ్యో అదేం వద్దయ్యా, మీరేమైనా పనిపిస్తారా? డబ్బు కావాలా? ధాన్యం కావాలా? ఏది కావాలంటే తీసుకెళ్ళు. మన మధ్యలో మొహమాటం ఏంటి దైతారి? అది కాదయ్యా,
మీరేమైనా పనిపిస్తారేమోనని. నువ్వు చేసే పని నా దగ్గర ఉంటది. అయ్యా వద్దయ్యా, దయచేసి పనిపించండి. మీరు ఇప్పించే వరకు మిమ్మల్ని వదలలే. దయచేసి ఇప్పించండి. దయచేసి పనిపించండి. ఇప్పుడు నువ్వు మామూలు దైతారివి కాదు, పద్మశ్రీ దైతారివి. సరే ఇప్పుడు నేను నీకు పనే ఇచ్చాననుకో, నువ్వు చేస్తావు. కానీ ఎవడో ఒకడు చూసి దాని ఫోటోనో వీడియోనో తీసి ఎందులో నన్ను పెట్టాడనుకో, నా నోటి కాడ ముద్ద పోయింది. ఎందుకు చెప్పు? పోదైతారి పో. కావాలంటే నీ కాలు పట్టుకుంటానయ్యా. పోయా పో పో. ఏమయ్యా పని దొరికిందా? నాకొద్దు, నాకొద్దు. తిను. ఇంకెన్నాళ్ళయ్యా ఇవి తింటూ బతకడం? ఏమే అవార్డు ఒకసారి తీసుకురా. ఇదిగోనయ్యా. ఇది ఇది నా కష్టానికి గుర్తింపు కాదే. నా కష్టాన్ని మీకేసింది, కష్టపడే అవకాశం లేకుండా చేసింది. ఇది ఇట్లాంటివి గొప్పల దగ్గరికి చేరాను, వాళ్ళ గొప్పతనం ఇంకా పెరిగిపోతాయి. కానీ మన దగ్గరికి వచ్చిందరు మట్టయిపోతామే, మనం మట్టయిపోతామే. వచ్చిన కాడి నుంచి ఎన్ని నెలలుగా ప్రయత్నం చేసిన ఊర్లో ఒక్కడు కూడా పని పడలేదే. వాళ్ళపై చూపించేది గౌరవమే అయినా నాకు అది జాలిలా కనబడుతుంది. ఏం కావాలంటే తీసుకో, కానీ పని మాత్రం అడగట్టున్నాను. ఇది వచ్చి గౌరవం తెచ్చింది, కానీ కడుపు మీద కొట్టేసిందే. కష్టం చేసుకుని వచ్చిన దాంతో ఆనందంగా కడుపు నింపుకున్న నా చేతులు కట్టేసిందే. అందుకే ఇదంటే నాకు భయం, కోపం, మనం ఈ ఊర్లో ఉండద్దయ్యా, వేరే ఊరికి వెళ్ళిపోదామయ్యా. వెళ్ళిపోదాం. పక్కూర్లో పని దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఈ కూలీ దైతాన్ని పద్మశ్రీ దైతారిని చేసి ప్రపంచానికి చూపెట్టేసింది. ఇంకెలా బతకాలి, ఇంకెలా బతకాలి, ఎలా బతకాలి, ఎలా బతకాలి? ఊరుకో అయ్యా, ఊరుకో అయ్యా. నాకు అవార్డును అందించిన ప్రభుత్వ పెద్దలారా, మీరు నాకు ఇచ్చింది పెద్దది గొప్పదే కావచ్చు, కానీ దాన్ని ఉంచుకునే శక్తి లేని చిన్నవాడినయ్యా. నేను
దయచేసి దీన్ని వెనక్కి తీసుకెళ్ళిపోండి. ఈ పద్మశ్రీని వెనక్కి తీసుకెళ్ళిపోండి. దీన్ని వెనక్కి తీసుకుని కాలువను కాంక్రీట్ తో నిర్మిస్తానన్న మీ మాటను నిలబెట్టుకోండి. దయచేసి పద్మశ్రీని వెనక్కి తీసుకెళ్ళిపోండి అయ్యా. అప్పుడైనా నా ఊర్లో నాకు కాసింత పని దొరుకుతేమో. ఏ ఊరు కోసం అయితే పోరాడాను ఆ ఊరినే వదిలే పరిస్థితి వచ్చింది అయ్యా. దయచేసి మమ్మల్ని మా ఊర్లో బతకనివ్వండి అయ్యా. మమ్మల్ని మా ఊర్లో బతకనివ్వండి. 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 ఎంత అద్భుతమైన మెసేజ్ అంటే, మనం మన తల్లిదండ్రులకి ఎంత రుణపడి ఉంటామో ఇంకో ఇద్దరికి మనం అలాగే జీవితాంతం రుణపడి ఉండాలి. అది ఎవరు అంటే, మన రోజు 3 పూట్ల 5 వేలు నోట్లోకి వెళ్తున్నాయంటే అది పండించే రైతులు. వాళ్ళు లేకపోతే మనకు అసలు తిండే లేదు. అండ్ అలాగే ఎండనక వాననక మన సరిహద్దుల్లో మనల్ని ఎప్పుడూ కాపాడుతున్న సోల్జర్స్. సో వీళ్ళిద్దరికి మన జీవితాంతం రుణపడి ఉండిపోవాలి. సో సల్యూట్ టు ఆల్ ద సోల్జర్స్ అండ్ ఫార్మర్స్. దిస్ ఇస్ డెడికేటెడ్ టు యూ. ఇది నిజంగా జరిగింది మాతో ఒడిస్సాలో. ఒకటి దత్తారి నాయక్ అని ఒరిస్సాలోని ఒక రైతు కూలి ఇలాగే వాళ్ళ ఊరికి ఎలాగైనా నీరు తేవాలని చెప్పిన ఒక నది దగ్గర నుంచి తనే తవ్వుకుంటూ ఒక కాలువని తీసుకొచ్చారు. అది మెచ్చి భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇస్తే ఆ ఇచ్చిన తర్వాత అతనికి పని లేకుండా పోయిందండి. సో అతను నిజంగానే నాకు ఈ అవార్డు వద్దు, నేను పని చేసుకుని బ్రతుకుతాను. రైతులు తెలిసింది ఒకటే, వాళ్ళు పని చేయాలి, పొలం దొల్లాలి, 4 కడుపులు నింపాలి అంతే. మనం రైతుల దగ్గర కూరగాయలు కొనాలంటే బేరం వాడతాం, అదే సూపర్ మార్కెట్లో కొనాలంటే ఇచ్చిన ప్రైస్కి తీసుకుంటాం. అది మనం బ్రతుకుతున్న లైఫ్. బట్ గుడ్, వెరీ గుడ్. సో వండర్ఫుల్ మెసేజ్. సో మనో గారు, రైతు సైనికులు ఇద్దరిని గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. ఎక్కడ ఉంటారు వాళ్ళు అని అడిగే క్వశ్చన్ వేసే పరిస్థితిలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళ వల్లే మనం రన్ అవుతున్నాం అన్నది మర్చిపోతున్నారు. మర్చిపోతున్నటువంటి వాస్తవాన్ని గుర్తు చేసే విధంగా ఒక జరిగినటువంటి ఒక వాస్తవ కథని ఎంచుకొని చాలా అద్భుతమైనటువంటి మెసేజ్. ఈ కిడ్స్ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఎస్పెషల్లీ దీంట్లో అయితే విజయ్కి ఇంకొకసారి రావాలి, మార్పు రావాలి, మనలో ఎంతో మార్పు రావాలనేది చాలా చక్కగా తెలియజేసిన చిన్నారులందరికీ ఏం చెప్పగలను, నమస్కారాలు తప్ప. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేణు దేశాయ్ గారు, ఒక పాయింట్లో నేను మర్చిపోయాను. నేను ఒక స్కిట్ చూస్తున్నాను, నేను మర్చిపోయాను. యు ఆర్ జస్ట్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. నిజంగా ఒక ఆ ఏజ్ తగ్గట్టే బాడీ లాంగ్వేజ్, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ బాధ, ఆ వేదన ఎంత చక్కటే చేసావు విజయ్. నిజంగా నాకు ఏడిపించాను. నాకు ఈరోజు నేను ఒక రైటర్గా రైతుల మీద సినిమా రాశాను. తొందరగా దానికి నేను డైరెక్ట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఇట్ అండ్ మేక్ ద ఫిల్మ్. దాంతో ఆగట్లేదు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ పర్సనలీ సంథింగ్ ఫర్ ద ఫార్మర్స్, రైతుల కోసం. నేను ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై NGO. అండ్ థ్యాంక్ యూ ZTV ఫర్ మేకింగ్ దిస్ స్కిట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్. మనకున్న పంచమహాకావ్యాల్లోని ఎన్నిసార్లు విన్నా, చదివినా, చూసినా తనివి తీరనిది రామాయణం. ఆ రామాయణంలోని అయోధ్య కంఠాన్ని ప్రదర్శించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు టీమ్ ఏ. సో ఆ టీమ్ ఏ రావాలంటే జడ్జెస్ విత్ పర్మిషన్, లైట్స్, కెమెరా, డ్రామా. సప్తాశ్వరథమారూఢం ప్రచండం సార్వభౌమాయ మంగళం మంగళం. దశరథ, శ్రీరామచంద్రుని పట్టాభిషేకమునకు సమయమాసన్నమైనది. రామభద్రుని అయోధ్యాపతిగా చేసి నీవు వానప్రస్థ ఆశ్రమమునకు చేరవలసిన సమయమాసన్నమైనది. నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించుము. నా రామచంద్రుని పట్టాభిషేకం. ఆహా, రేపే సభలో శ్రీరాముని పట్టాభిషేకమునకు ప్రకటన చేయాలి. దశరథ మహారాజుల వారకు జయము జయము, దశరథ మహారాజుల వారకు జయము జయము.
మంత్రి, సేనాపతులారా, వశిష్ఠ భగవాన్లు శ్రీరాముని పట్టాభిషేకమునకు ముహూర్తం నిర్ణయించారు. ఆ అపురూప ఘట్టాన్ని మనం అందరం తొందరలో చూడబోతున్నాం. శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి. రోజు రోజుకి రావణుని శక్తి ప్రబలమవుతున్నది. ఇది ఇలాగే కొనసాగిస్తే మొత్తం ఈ లోకానికే ప్రమాదం. కానీ నాకు ఒక ధర్మ సందేహము. శ్రీరామచంద్రుడు అయోధ్యకు మహారాజుగా వెళ్ళబోతున్నాడు. ఇక ఈ రావణ సంహారం ఎటుల జరుగును? మీకు ధైర్యం ఉంటే, శక్తి సామర్థ్యాలుంటే రావణునికి ఎదురుగా తలపడాలి, ఓడించి వధించాలి. కానీ మీరు ఈ రావణుణ్ణి ఎలా ఎదుర్కోవాలా అని అగ్ని సమావేశాలు ఏర్పాటు చేశారు. నీ మరణం శ్రీరామచంద్రుడి చేతిలోనే. అది విధిరాత, దాన్నెవ్వరూ మార్చలేరు. గర్వంతో వెర్రవీగే నువ్వు కూడా ఏదో రోజు నిలువుట కూలే సమయం దగ్గరలోనే ఉంది రావణ. శ్రీరాముని సంగతి తర్వాత, ముందు మీ వంతు. శ్రీరాముడు, దశరథ రాముడు, కోదండ రాముడు, ఒక రాజు, ఒక మానవ మాత్రుడు ఈ లంకాధిపతిని వధించుటయా? ఈ రావణునికి మరణం లేదు, ఈ రావణునికి మరణమే లేదు, ఈ రావణునికి మరణమే లేదు. బ్రహ్మదేవ నమో నమః, సృష్టికర్త నమో నమః, నమో మాత నమో నమః. దేవతలారా, తమరి రాకకు గల కారణం? స్వామి, రావణుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అంతేకాదు, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువుని మానవ మాత్రుడిని తోలనాడుతున్నాడు స్వామి. శ్రీరాముడు నారాయణుడి అవతారమని రావణాసుడు గ్రహించలేకపోతున్నాడు. స్వామి, రావణుడి మరణం రాముడి చేతిలోనేనా? అవును. కాని స్వామి, దశరథుడు శ్రీరామచంద్ర ప్రభువుని అయోధ్యకు మహారాజుగా ప్రకటించబోతున్నాడు. అప్పుడు ఈ రావణ సంహారం ఎటులో జరుగును? అది చెప్పవలసినది నేను కాదు దేవి. శ్రీరాముడి చేతుల్లో రావణుడి మరణం. తదుపరి జరగబోయేదేమిటో మీరే చూడండి. నమో మాత నమో మాత నమో నమః. పట్టాభిషేకం, శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం. ఈ మందర బతికుండగానే ఏంటి మందరా, ఎవరి మీదో చిర్రుబుర్రులాడుతూ వస్తున్నావు? ఎవరి మీద మంట, ఎవరి మీద కడుపు మంట? కడుపు మంటే. కడుపు మండాల్సిన సమయంలో ఇంత ప్రశాంతంగా ఉన్న మీ మీద రాముడు రాజ్యం ఎక్కక ముందే మనల్ని చిన్న చూపు చూసే
ఈ జనాల మీద రాముడిని పట్టాభిషిక్తుడు చేసిన సంగతి తెలుసా? రాముడు రాజైతే నీ కొడుకు భరతుడేం కావాలి? తెలివున్న ఏ రాజైనా తనకి ప్రమాదం అని తెలిసిన వాడిని తన పక్కన కూడా ఉంచుకోడు. భరతుని రాజ్య బహిష్కరణ చేస్తే, ఏకంగా లోక బహిష్కరణ చేస్తే అప్పుడేం చెయ్యగలవు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మందరా? దేవర సంగ్రామంలో గెలిచిన సంబరంలో నీకిచ్చిన 2 వాగ్దానాల్ని రాజుగా ఉన్నప్పుడే నెరవేర్చమని అడుగు. మొదటిది భరతుని పట్టాభిషేకం, రెండవది రాముని వనవాసం. ఏంటి దేవి, కాంతులు ఈనాల్సిన నా దేవి మందిరం ఇలా చీకటిమయమైంది ఏంటి? ఏంటి మందరా? మీరే అడగండి. దేవి, శ్రీరాముని పట్టాభిషేకంతో రాజ్యం అంతా ఏర్పాట్లతో పులకరించిపోతుంటే నువ్వేంటి ఇలా ఉన్నావు? పులకింత దేనిని చూసి పులకించాలి? నాకు నా భర్తుడికి మీరు చేసిన ద్రోహం చూసి పులకించమంటారా? అదేం లేదు మహారాజా. దేవర సంగ్రామంలో మీరిచ్చిన 2 వాగ్దానాల్ని నెరవేర్చమని అడుగుతోంది. అంతే. ఇంతేనా? ఇంకా ఏదో అని కంగారు పడ్డాను. చెప్పు దేవి, నగల వజ్ర వైడూర్యాలా? నువ్వు ఏది అడిగినా కాదన్ను. చెప్పు. మొదటిది భరతుని పట్టాభిషేకం, రెండవది నార వస్త్రధారి అయి 14 ఏండ్లు శ్రీరాముని వనవాసం. కైకా, కోరమంటే వినాశనాన్ని కోరుతావా? వినాశనం? ఏది వినాశనం? నాకు నా భర్తుడికి మీరు చేసినప్పుడు అప్పుడేమైంది? ఇచ్చిన మాట తప్పుతారో నిలబెట్టుకుంటారో మీ ఇష్టం. వనవాసం, శ్రీరాముని వనవాసం. నా రాముణ్ణి చూడకుండా నేను ఎలా ఉండగలను? నా రాముడు లేని తక్షణమే నా ప్రాణం ఈ భూమి మీద ఉండదు. శ్రీరామ, అయోధ్య రామ, శ్రీరామ, అయోధ్య రామ. శ్రీరామ, జయము జయము, జయము జయము. అమ్మా,
నాన్నగారికి ఏమైంది? ఇచ్చిన మాట తప్పాలో నిలబెట్టుకోవాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు మీ నాన్నగారు. ఏమిటా వాగ్దానాలు? మొదటిది భరతుని పట్టాభిషేకం. 2 నువ్వు 14 ఏళ్లు వనవాసం చెయ్యాలి. అది తక్షణమే జరగాలి. దీనికేనా మీరు ఇంత ఆగ్రహంతో ఉన్నది? మీరు కోరుకున్నట్టుగానే భరతుని పట్టాభిషేకం, నీ రాముని వనవాసం తప్పక జరుగుతోంది. నన్ను ఆశీర్వదించండి. తండ్రి గారు జాగ్రత్త. కలయా నిజమా వైష్ణవ మాయా, అవునా కాదా ఓ మునివరియా, జరిగేదేది ఆపగలేను, జననీ వ్యధని చూడగలేను, కలయా నిజమా. రామా, శ్రీరామ, రామ, శ్రీరామ, ఏడి నా రాముడు ఎక్కడ? ఎక్కడ నా రాముడు ఎక్కడ? వచ్చాడు. భరతుని పట్టాభిషేకానికి, శ్రీరాముని వనవాసానికి అంగీకరించి మరీ వెళ్ళాడు. దుర్మార్గురాలా! ఎంత పని చేసావు! నువ్వు రాక్షసమని తెలుసుకోలేకపోయాను. నీ స్వార్థ బుద్ధి వల్ల అయోధ్య ప్రజలు మొత్తం రాముని కోల్పోయే స్థితికి వచ్చారు. దీనికి నువ్వు పశ్చాత్తాపపడక తప్పదు. దీనికి నువ్వు పశ్చాత్తాపపడక తప్పదు. శ్రీరామ, అయోధ్య రామ, రామ, రామయ్య తండ్రి, వెళ్ళొద్దు. మీరు ఈ అయోధ్యను వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రాముడిది ఒక్కటే మాట, ఒక్కటే బాణం. దైవం ఎలా సంకల్పించిందో నాకు దారివ్వండి. రావణ, నీ మృత్యు కాలం ఏంటో ఇప్పుడు చెబుతున్నాను విను. రాముడు నీ దగ్గరికి రావడానికి ఎంత సమయం పడుతుందో అదే నీ ఆయుకాలం. రాముడు నీ ఎదుట నిలిచినప్పుడు నీ మరణం తథ్యం. అద్భుతంగా చేశారు, మామూలుగా లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. కళ్ళ కట్టినట్టున్న క్యారెక్టర్ అన్ని ఒక్కొక్కరు ఆ క్యారెక్టర్లోకి లీనమైపోయి నేను మాట్లాడితే బాగోదు. నాకన్నా దీని గురించి మాట్లాడాల్సిన వ్యక్తులు 2 ఉన్నారు. సో లెట్ మీ స్టార్ట్ విత్ మనో గారు. అద్భుతమైనటువంటి దృశ్య కావ్యాన్ని చూపించిన డ్రామా జూనియర్స్ అందరికీ కూడా పద్య నాటకం అనేది మనకి మరాఠీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో 2 చోట్లే కృష్ణ తులాభారం, కురుక్షేత్రం, రామరావణ సంహారం, బాలనాగమ్మ ఇలాగా మరి తీసుకుంటే లైటర్ వేలో వీళ్ళు ఎంత ఈజీగా చేయగలరు క్యారెక్టరైజేషన్స్.
దీన్ని తీసుకొచ్చి ఒక మైథలాజికల్ పౌరాణికానికి సంబంధించినటువంటి ఆ గ్రాంధికంతో కూడినటువంటి భాషని మ్యాక్సిమం వాళ్ళకి తెలియనటువంటి ఒక కొత్త ప్రపంచం ఇది. ఎవరు దీన్ని ఫాలో చేయట్లేదు ఇవాళ. పెద్దవాళ్ళు కూడా రావణాసుడు ఎంత అద్భుతంగా చేశాడు తను. అసలు ఒక్కొక్క క్యారెక్టరైజేషన్, ఆ టైమింగ్, స్క్రిప్ట్ మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఆ క్యారెక్టర్స్ తర్వాత ఎంత గ్యాప్ ఇవ్వాలి, ఆ గ్యాప్ తర్వాత ఎవరు మాట్లాడాలి, ఆ ఫీలింగ్స్ నభూతో నా భవిష్యతే. అంతే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేణు దేశాయ్ గారు. దివ్య రూప, ఇఫ్ ఐ హ్యావ్ ఎవర్ ఇమాజిన్, నేను ఒక రాముడిని ఎప్పుడైనా చదివేటప్పుడు ఇమాజిన్ చేశానంటే ఈరోజు చూశాను. ఒక రాముడు ఉండుంటే ఇట్లానే ప్రశాంతంగా అంటారు కదా, స్థిరంగా నాకు అనిపించింది ఈరోజు మీ యాక్టింగ్లో. చాలా మీ అందరూ, ఆల్ ద కాస్ట్, రైట్ ఫ్రమ్ రావణ టు సరస్వతి టు దశరథ్, మందర, ఎవ్రీ వన్, ఆల్ ఆఫ్ అస్. చిన్న లక్ష్మణ్ గారు ముచ్చటగా ఉన్నారు. సో ఆల్ ఈవెన్ రైట్ ఫ్రమ్ కైకై, ఆల్ ద క్యారెక్టర్స్, ఆల్ సమ్ స్టార్స్. సన్నీ గారు. సీరియస్లీ అమేజింగ్ గైస్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్. మళ్ళీ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి. టు బి ఫ్రాంక్, మాస్టర్ ఎవరో కానీ దీని బ్యాక్ లో ఉన్నవారు ఒక్కసారి పైకి రావచ్చా? వెనకాల మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు నిజంగా తెలియదండి. రిజల్ట్ మాత్రం సూపర్. అండ్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ రావణ, చాలా బాగా చేసావు. ఆ షౌట్ లాస్ట్ లో ఇచ్చావు, ఇట్స్ లైక్ ఒక గూస్ బంప్ వచ్చింది నిజంగా చెప్పాలంటే. ఐ రియలీ వాంట్ హ్యాట్స్ ఆఫ్ యూ గైస్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. Alright, ladies and gentlemen, చూసారు కదా ఈ వీక్ డ్రామా జూనియర్స్ బ్లాక్ బస్టర్ స్పెషల్ విత్ మోర్ ఫన్, మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ మోర్ మెసేజెస్. సో మరికొంత ఎనర్జీతోని మళ్ళీ కలుద్దాం. Until then, take care, good night, love you all.